భారతీయులకు చైనా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వర్క్ వీసా నిబంధనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో చైనా కొత్త వీసా విధానం ప్రవేశపెట్టింది. అమెరికా జారీ చేయబోయే H1B వీసాలకు అక్షరాల $1,00,000 రుసుమును అమెరికా వసూలు చేస్తుంది. దీంతో అమెరికా వెళ్లాలనుకునే యువ నిపుణులు వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం రంగాల్లోని యువ నిపుణులను ఆకర్షించడానికి కొత్త వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా విధానం అమెరికాలోని H1B వీసా నిబంధనలకు భిన్నంగా ఉండడంతో భారత్ సహా ప్రపంచ దేశాల్లోని యువ నిపుణులు చైనా వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. యువ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులను ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని చైనాకు ఆకర్షించడమే ముఖ్య లక్ష్యంగా చైనా ప్రభుత్వం కే వీసాను ప్రవేశపెట్టింది. అయితే అక్టోబర్ 1, 2025 నుంచి కే వీసా అమల్లోకి వస్తుంది. చైనాలో లేదా విదేశాలలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుండి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన వారు ప్రసిద్ధ విద్యా సంస్థల్లో బోధన లేదా పరిశోధన చేస్తున్న యువ నిపుణులు కే వీసాకు దరఖాస్తు చేయడానికి అర్హులు. అయితే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి చైనాలో యాజమాన్య సంస్థ నుంచి ఆహ్వాన పత్రం అవసరం లేదు. అమెరికాలోని H1B వీసాను పొందడానికి యాజమాన్య సంస్థ అనుమతి తప్పనిసరి. కానీ ఈ నిబంధనను చైనా తొలగించడంతో కే వీసాను సులభంగా పొందవచ్చు. కే వీసా పొందిన వారు చైనాలో వ్యాపార, వ్యవస్థాపక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. అలాగే విద్య, సంస్కృతి, అలాగే సైన్స్, టెక్నాలజీలో విద్య మార్పిడిలో కూడా పాల్గొనడానికి అనుమతి ఉంది. అయితే అమెరికాలో H1B వీసాలను ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే జారీ చేస్తారు. దీనివల్ల లాటరీ ద్వారా వీసాను ఎంపిక చేస్తారు. అంతేకాకుండా ఈ వీసా కేవలం దరఖాస్తుదారును స్పాన్సర్ చేసిన సంస్థలో మాత్రమే పనిచేయడానికి అనుమతిస్తుంది. వేరే సంస్థలో పనిచేయాలంటే మళ్లీ వీసా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. చైనా ప్రవేశం పెట్టిన కే వీసా H1B వీసా తక్కువ నిబంధనలు కలిగి ఉండి అలాగే ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుండడంతో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు వర్క్ వీసాపై వెళ్లాలనుకునే నిపుణులకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.